నేనైతే కనుక మంచిగా నిజాయితీగా నీట్‌గా జాకెట్లు కుట్టిద్దాం అనుకుంటా. కానీ కొందరైతే కనుక అలా అస్సలు ఉన్నియ్యరు. ఇప్పుడు నేను రూ. 150 అక్క నేను బ్లౌజ్ కుట్టేది అనేసి చెప్తాను వాళ్ళకు. చెప్తే కనుక వాళ్ళేమంటారు, "150 అక్క తగ్గించుకో, ఒక రూ. 120 కుట్టొచ్చు కదా" అంటారు. ఏమక్క అట్లా అంటారు? రూ. 150 కదా! బయటైతే 200 తీసుకుంటున్నారు. అదే ఇంకా షాపులలో అయితే ఇంకా 250, 300 తీసుకుంటున్నారు బ్లౌజుకు అనేసి అన్నాననుకోండి. అదేం కాదక్క మేము బయట కుట్టించుకున్నాం కదా! అది చాలా తక్కువ 120కి అందరూ బయట కుడుతున్నారు అంటారు. ఏం చేస్తాను ఇటులకి ఏం చేయాలో తెలుసండి? లేదక్క 200 అని చెప్పాలి. లేదా రూ. 180 అక్క అనాలి. అక్క తగ్గించుకుంటే రూ. 150 గుర్తులేమ్మా అనేది చెప్పాలి. ఏమన్నా మిషన్ కుట్టేది ఏమన్నా కూరగాయల వ్యాపారం అండి? ఎక్కువ చెప్పి తగ్గించుకోవడానికి ఇలాగ ఎట్లా అవుతుంది? నేను అందుకని అనేది కరెక్ట్‌గా చెప్తాను. ఈ రేట్ అమ్మా అంతనా అక్క అంటారు. ఇప్పుడు నేను లేదు సరే వాళ్ళు అంతనా అంటున్నారు కదా అనేసి రూ. 120 చెప్పాను అనుకోండి. అక్క రూ. 120 అక్క 20 తగ్గించుకొని 100 కుడతావా అంటారు. కానీ కష్టమే కదండీ! ఏదైనా గానీ ఆ పనికి తగ్గ ఫలితం లేకుంటే గనుక మనం కుట్టి కూడా ఏం లాభం వస్తుంది? మీరే చెప్పండి. ఏమన్నా లాభం వస్తుందా? ఏం లాభం లేదు. మనం కష్టపడిన దానికి ఫలితం వస్తేనే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఇలా అనేది కొందరు మాట్లాడుతుంటారు. అట్లా అనేది నాకు కొంతమంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు అట్లా తగిలారండి కస్టమర్స్. కానీ వాళ్ళని కూడా నేను కుట్టను ఏంది అనడం అయితే కనుక ఏం చేయలేదండి. లేదమ్మా ఇంతనే అవుతుంది బ్లౌజ్‌కు. నేను అందరి దగ్గర ఇంతనే తీసుకుంటాను. వేరే వాళ్ళ దగ్గర ఎక్కువగా తీసుకొని నీ దగ్గర తక్కువగా ఎలా తీసుకుంటాను? నాకైతే ఇలాగనే అవుతుంది. కానీ నేను ఇంతకైతేనే కుడతాను నేను చెప్తాను. వాళ్ళంటే పోరు ఎనికి. కానీ సర్లే అక్క అయితే కుట్టండిలే అనేది చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే ఆ మాట ఎలా వస్తుందంటే వాళ్ళకు ఏమో ఒక 10 తగ్గించుకుంటారేమో అనే కింద వాళ్ళైతే అంటారు. వాళ్ళు అన్నారు కదా అనేసి మనం తగ్గించుకున్నాం అనుకోండి వాళ్ళకి ఏం ఫీలింగ్ అవుతుందో తెలుసా? ఇప్పుడేమో ఒక 10 తగ్గించాము. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 10 తగ్గిస్తారు. ఇలా తగ్గించి కుడుతుందంటే అమ్మ ఈమెకేమన్నా బట్టలు లేవేమో, కుట్టేటివి ఏమైనా డ్రెస్సులు లేవేమో అందుకు తగ్గించుకుంటుందేమో అనేసి ఇలా అయితే మాట్లాడుకుంటారండి. మాట్లాడి మన దగ్గరికి వస్తారు కానీ వచ్చినప్పుడల్లా అది తగ్గించుకో ఇది వచ్చినప్పుడల్లా ఒకటే బ్లౌజే కుట్టించుకోరు కదండి. అంటే మామూలు బ్లౌజ్ మాత్రమే కుట్టించుకోరు కదండి. వేరు మోడల్స్ కుట్టించుకుంటారు లేదా వేరు డ్రెస్సులు కుట్టించుకుంటారు. దానికంటూ రేట్ అనేది సపరేట్ అనేది ఉంటుంది. సపరేట్ ఉన్నప్పుడు అయితే మనం ఒకటే రేటు కుట్టాలంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు చూడండి ఈ మామూలు నార్మల్ బ్లౌజ్ కుట్టాలంటే రూ. 150 నేను తీసుకుంటానండి. రూ. 150 తీసుకున్నప్పుడు ఇంకా అదే బోట్ నెక్ అట్లా కుట్టాననుకోండి రూ. 250 తీసుకుంటాను. బోట్ నెక్ ఫ్రిన్స్ కటింగ్. డ్రెస్ కుట్టాననుకోండి 300 తీసుకుంటాను. ఇట్లా అనేది ఏ దానికి అదే అనేది సపరేట్ అనేది డబ్బులు ఉంటాయి కదా! ప్రతి దాంట్లో వీళ్ళు తగ్గించుకుంటూ వస్తారు. అందుకని ఫస్ట్ మనం రాజీ పడి ఏమన్నా పోతారేమో కస్టమర్స్ అనే ఉద్దేశంతో తగ్గించి అస్సలు కుట్టకండి. నేను టైలర్లకు అందరికీ చెప్తున్నాను. మీరు తగ్గించారనుకోండి వాళ్ళు తగ్గించుకుంటూనే వస్తూనే ఉంటారు. లేదు మేము ఇంతే అంటే ఇంకొకసారి వచ్చినప్పుడు ఏముంది ఈ అక్క అడిగినా కూడా ఏం తగ్గించదు ఇంకా సర్లే అక్క అనేసి అయితే వెళ్తారు. కానీ కొంతమంది కస్టమర్స్ ఉంటారండి. సర్లేమ్మా మీది కూడా కష్టమే కదా ఒక రూ. 10 ఎక్కువనే తీసుకోండి లేండి బాగా కుట్టియండి అంటారు. వాళ్ళ దగ్గర అనేది అస్సలు పోగొట్టుకోకూడదండి.